నమస్తే. ప్రస్తుతం మనము గాంధీ భవన్ వద్ద ఉన్నాము. గాంధీ భవన్ వద్ద గ్రూప్ 4కి సంబంధించినటువంటి అభ్యర్థులు అంటున్నారు. ఇక డిఎస్సికి సంబంధించి 56 రోజుల్లో మీరు రిజల్ట్ ఇస్తే మరి గ్రూప్ 4కి సంబంధించి 423 రోజులు దాటిపోతా ఉంది. ఇంతవరకు రిజల్ట్ ఇవ్వలేదు. సో సీఎం రేవంత్ గారు స్పందించాలి, ఖచ్చితంగా వెంటనే రిజల్ట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. సో నిన్న మనం చూసినాం 317 బాధితులంతా గాంధీ భవన్ దగ్గరకు వచ్చారు. సో ఈరోజేమో గ్రూప్ 4కి సంబంధించి బ్రదర్ ఏంటి మీ సమస్య ఏంటి ప్రధానంగా? మా గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేది 2022లో రిలీజ్ అయింది. ఎగ్జామ్ అనేది 2023 జూలై 1 తారీఖు జరిగింది. జిఆర్ఎల్ అనేది 2024 ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. అంటే 9 నెలలు అవుతుంది మా జిఆర్ఎల్ రిలీజ్ అయ్యి. డిఎస్సి వాళ్ళకు జిఆర్ఎల్ మొన్న రిలీజ్ అయింది. అక్టోబర్ 9 తారీఖు అపాయింట్మెంట్స్ ఇస్తారు. సో వాళ్ళకి సాధ్యమైనప్పుడు మా గ్రూప్ 4 వాళ్ళకి ఎందుకు సాధ్యం కాదు అంటే గ్రూప్ 4 పై ఎందుకు ఇంత వివక్ష? జిఆర్ఎల్ రిలీజ్ కాకముందుకే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనౌన్స్ చేసినప్పుడు జిఆర్ఎల్ రిలీజ్ అయ్యి 9 నెలలు గడుస్తున్నా కూడా మా గ్రూప్ 4 అతిగతి లేకుండా అయిపోయింది. మేము టీఎస్పీఎస్సీ రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మిగతా రాజకీయ నాయకులు మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, అయినా కూడా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. సో కాబట్టి మేము ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చినాం. అక్కడ పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పేసరికి ఇక్కడ పక్కన స్కూల్ వచ్చి చేసుకుంటున్నాం. కాబట్టి సీఎం గారికి మేము ఒకటే మనవి చేసుకుంటున్నాం, మా రిజల్ట్ ఫైనల్ సెలక్షన్ లిస్టు దసరా లోపు మా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మమ్మల్ని కూడా ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున మా అపాయింట్మెంట్స్ ఇవ్వగలరని మేము కోరుకుంటున్నాం. అదే మా ప్రధాన డిమాండ్. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మా నిరసనలు ఇట్లనే కొనసాగుతాయి. మేము శాంతియుతంగానే జరుపుతున్నాం. వీళ్ళందరూ జాబ్ వచ్చిన వాళ్ళే, వీళ్ళందరూ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చి జాబుల ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఉన్నోళ్ళే. కాబట్టి మా అభ్యర్థన విన్నపాన్ని మన్నించి మా అపాయింట్మెంట్స్ మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏమైనా అపాయింట్మెంట్ గతంలో ఏమైనా మీకు సీఎం రేవంత్ కావచ్చు ఎవరైనా హామీ ఇచ్చారా మీకు కాంగ్రెస్ వాళ్ళు? లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎన్నో సందర్భాలలో చెప్పిండు, ఇది కంప్లీట్ అయిపోయిన ఎగ్జామ్స్ అన్నీ తొందరలో రిజల్ట్ ఇస్తామని చెప్పిండు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే టీఎస్పీఎస్సీకి వచ్చేసరికి వేరే రిక్రూట్మెంట్ బోర్డులలోనేమో ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ టీఎస్పీఎస్సీ లేస్తే టీఎస్పీఎస్సీ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త డిలే సర్వీస్ కమిషన్ అయిపోయింది. అంటే మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ 3 నెలలు చేసారు. ఇప్పుడు డిఎస్సి వాళ్ళది 4 రోజులలో చేసి అక్టోబర్ 1 నుంచి వెళ్ళి 5 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అక్టోబర్ 9 తారీఖు అపాయింట్మెంట్లు ఇస్తారు. మాది జూన్ నుంచి వెళ్ళి అక్టోబర్ 21 దాకా, ఆగస్ట్ 21 దాకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అంటే టీఎస్పీఎస్సీ అనేది ఒక వ్యవస్థ, ఒక రాజ్యాంగ సంస్థ ఉంది, కానీ దాని నుంచి వెళ్ళి ప్రొడక్టివిటీ, ఒక ఆచరణాత్మకమైన ఫలితాలు అనేది ఎప్పుడు తొందరగా రావట్లేదు. సో అందుకని మేము కోరుకుంటున్నాం, గ్రూప్ 4 అనేది గ్రౌండ్ లెవెల్ జాబు. ప్రతి డిపార్ట్మెంట్లో ఎంతో ప్రాముఖ్యమైన పోస్టు, 8180 పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ అనేది తొందరగా కంప్లీట్ చేయడం వల్ల ప్రతి జిల్లాకు ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. కాబట్టి మా అపాయింట్మెంట్స్ని తొందరగా రిలీజ్ చేసి మమ్మల్ని ఉద్యోగంలో చేర్చుకోవాలని మేము మనవి చేస్తున్నాం. అమ్మా చెప్పండి, అంటే మీరు ఏమనుకుంటారు? ఇక్కడ గాంధీ భవన్ ఎవరిని కలవాలనుకుంటారు? ప్రధానంగా పీసీసీ వీళ్ళని వాళ్ళని కలవడం కాదు సార్, మా సమస్య ఎవరు తీరుస్తే వాళ్ళని కలవాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేయాలంటే మాకు సమయం లేదు, వాళ్ళ సమయం కూడా వృధా. అలాంటప్పుడు ఎప్పుడో ప్రాసెస్ అయిపోయినప్పుడు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారో, ఎప్పుడు ఇస్తారో వాళ్ళ దగ్గర నుండి మాకు ఒక సమాధానం వస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. వేరే ప్రాసెస్ అంత ఫాస్ట్గా అయిపోయినప్పుడు మా ప్రాసెస్ ఎందుకు ఇంత డిలే అవుతుంది, దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేవి మాకు కూడా తెలియజేస్తే మాకు కూడా ఈ యాంగ్జైటీ అనేది ఉండదు. ఎవ్రీడే మేము ట్విట్టర్లో ట్వీట్ చేసుకుంటా, పొలిటీషియన్స్ ఎక్కడున్నారో వాళ్ళని కనుక్కుంటా మా ప్రొడక్టివ్ టైం కూడా వేస్ట్ చేసుకుంటున్నాం సార్. సో ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఎండప్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ని పోస్టులు ఇచ్చారు అంటే అక్కడ ఏదో అవసరం ఉంటేనే ఇస్తారు కదా సార్. ఆ పని అంతా డిలే అయిపోతుంది. గవర్నమెంట్ సైడ్ పని డిలే అవుతుంది, మా ప్రొడక్టివిటీ వేస్ట్ అవుతుంది. ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది సీఎం గారు చెప్పినా లేదు, ఎప్పుడు ఇస్తారని చెప్పినా కూడా మాకు ఈ ప్రాబ్లం అనేది క్లియర్. మంత్రుల్ని కలిసిరా? సంబంధిత మంత్రులు ఏమన్నా కలిసి మీరు విన్నపించారా దీని గురించి? గాంధీ భవన్కి లాస్ట్ టైం కూడా మా వాళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, టీఎస్పీఎస్సీ దగ్గర కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి రెస్పాన్స్ అనేది మాకైతే రాలేదు. ట్విట్టర్లో కూడా మీరు చూసినట్టయితే చాలా రోజుల నుండి మేము క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేసుకొని అందరికీ మెసేజెస్ పెడుతున్నాం, ట్వీట్ పెడుతున్నాం, ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఇది ఒక నెగ్లెక్టెడ్ నోటిఫికేషన్ లాగా అయిపోయింది సార్. ఏంటనేది మాకు ఎందుకు అనేది అర్థం కావట్లేదు. ఇంత పెద్ద నోటిఫికేషన్ని అంత నెగ్లిజెన్స్గా, ఇన్విజిబుల్ నోటిఫికేషన్ ఎందుకు ట్రీట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. డిఎస్సి 56 డేస్లో చేసుకున్నామని ట్వీట్స్ పెట్టి ఇంత చేసాం అంత చేసామని చెప్పుకునే వాళ్ళకి గ్రూప్ 4 ఎందుకు కనిపించట్లేదో అర్థం కావట్లేదు. అన్ని డిపార్ట్మెంట్ ఏమైనా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్, 97 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నా కూడా
సార్ నెంబర్ ఆఫ్ పోస్ట్ మీరు చూసుకుంటే మిగిలిన ఇప్పుడు డిఎస్సికైనా అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా సార్, ఎస్జిటి ఉంది, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అట్లా తీసుకుంటే దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ ఏముంది సార్? అదంతా ఫాస్ట్గా చేయగలిగినప్పుడు ఇదెందుకు ఇంత స్లోగా చేస్తున్నారు? అంటే ఏదన్నా ప్రత్యేక కారణం ఉందా ఈ గ్రూప్ 4 వాళ్ళని పక్కన పెట్టాలి అని? అట్లా ఏమైనా ఉంటే చెప్పేస్తే మేము వేరే దానికన్నా ప్రిపేర్ అవుతాం. ఇది ఇంకా మీరు చేయరు అన్న ఫీలింగ్ కలిగితే, ఇది లేదు అది లేదు ఏది లేదు, గ్రూప్ 1 ఏమో అట్లా ఉంది. ఇప్పుడు ఇక్కడ చాలామంది గ్రూప్ 4 ఒకటే కాదు సార్, అన్ని రాసిన వాళ్ళే ఉన్నారు, అన్నిటికీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళే ఉన్నారు. అన్నీ పక్కన పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారంటే జాబ్ వస్తుందన్న ఉద్దేశంతోనే. ఇప్పుడు ఇవ్వము రాదు అని ఏదో కరాఖండిగా మా మొహం మీద చెప్పండి, మేము ఇంత డిలే చేసుకోము కదా సార్. సో ఎవ్రీడే వీళ్ళు వచ్చి మేము వచ్చి వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుండి ఇంత అవసరం ఏముంది మాకు? జాబ్ రాసింది వేరే, కష్టపడి చదివింది వేరే, ఇప్పుడు జాబ్ తెచ్చుకోవడానికి కూడా ఇన్నిసార్లు తిరగాల అంటే తిరిగితేనే వస్తుందని చెప్తే రోజు ఇక్కడే కూర్చుంటాం సార్. మెట్రో స్టేషన్ దగ్గర రాత్రి పడుకుంటాం, వచ్చి గాంధీ భవన్ దగ్గర కూర్చుంటాం. ఇంకా ఆ ప్రాసెస్ ఏమైనా చెప్పండి, మీరు చెప్పండి ఎప్పుడు చేస్తారు, లేదు చేయడానికి మేము ఏం చేయాలి చెప్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పి ఇవాళ వస్తున్నాం. ఎక్కడి నుంచి ఎన్ని జిల్లాల నుంచి వచ్చారు మీరు? ఎంతమంది? సంగారెడ్డి నుంచి వచ్చాం సార్. 2 years అవుతుంది సార్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి, 1 year అవుతుంది ఎగ్జామ్ రాసి. 56 daysలో వాళ్ళది కంప్లీట్ అవుతున్నప్పుడు మా దానికి ఎందుకు ఇంత డిలే అవుతుంది? మేమందరం కూడా వేరే జాబ్స్ క్విట్ చేసి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళమే సార్. మేము అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక మధ్యలో స్ట్రక్ అయిపోయాము. ఏంటి రీజన్ అసలు? వాళ్ళకి ఇంకా వెరిఫికేషన్ మాకు వాళ్ళకి వచ్చినందుకు మాకు ఏం ప్రాబ్లం లేదు, మేము కూడా వాళ్ళంటే ఆస్పిరెంట్సే, మాకు కూడా కావాలి అలాంటి గిఫ్ట్ కావాలి దసరాకి. మాకు కూడా దసరాకి అపాయింట్మెంట్స్ కావాలి సార్, వాళ్ళతో పాటు ఎల్బీ స్టేడియంలోనే కావాలి మాకు కూడా. ఇప్పుడు సంబంధిత ఎవరైనా మంత్రునో పిసిసి అధ్యక్షునో కలిసే ప్రయత్నం చేసిరా? అపాయింట్మెంట్ ఎవరైనా ఇచ్చారా? మేము దామోదర్ రాజనరసింహని మా టీం కలిసింది సార్. స్పోర్ట్స్ దగ్గర ఆగిపోయిందని టీఎస్పీఎస్సీ వాళ్ళు అంటున్నారు, స్పోర్ట్స్కి కాల్ చేస్తేనేమో వాళ్ళ దగ్గర వెళ్ళిపోయింది, అక్కడే ప్రాసెస్ జరుగుతుంది అక్కడ అంటున్నారు. మేము ఎక్కడికైనా వెళ్ళాలి చెప్పండి సార్? మేము రోజు ట్విట్టర్ క్యాంపెయిన్ చేస్తున్నాం, 1 week ఒకసారి టీఎస్పీఎస్సీ ఆఫీస్కి వస్తున్నాము. మేము కూడా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాం, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాం. మాకు ప్రిపరేషన్ టైం కావాలి, మేము కూడా హయ్యర్ క్యాడర్స్కి వెళ్ళాలి. ఫస్ట్ మాకు వచ్చిందే రావట్లేదు, మేము ఎలా నమ్మి వేరే ప్రిపేర్ అవ్వాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా కేసెస్ అంటారు, ఏమన్నా అంటే చాలు ఎగ్జామ్స్ ముందు పోస్ట్ పోన్ అంటారు. అట్లీస్ట్ అయిపోయిందన్నా మా చేతికి వస్తుందా అంటే అలా కూడా రావట్లేదు సార్. 1 year నుంచి వెయిట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ దసరా కల్లా 1:1 వస్తుందేమో అనే హోప్తో మేము ఎగ్జామ్ రాసాం. ఈ ఇయర్ దసరానే వచ్చింది, ఇంకా రాలేదు. మాకు కావాలి. మీరు చెప్పండి, మీకు అంటే ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు? ఈ జర్నీలో మీకు ఏమనిపించింది? నాది 2019 పాస్డ్ అవుట్. అప్పటి నుంచి మేము స్టేట్ కానీ సెంట్రల్ కానీ చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ వచ్చినాం. లాస్ట్కి మేము గ్రూప్ 4లో సెలెక్ట్ అయ్యాము. సెలెక్ట్ అయ్యి కూడా 2 years అవుతుంది. 2 దసరాస్ అయిపోయినాయి. మాకు ఈ దసరా కన్నా అపాయింట్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు తొందరగా స్పందించి మాకు కూడా ఎల్బీ స్టేడియంలో డిఎస్సి వాళ్ళతోటి మాకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చి మా అందరు 8,000 మంది కుటుంబాలను సంతోషపరుస్తారని మేము కోరుకుంటున్నాము. సో వెంటనే స్పందించాలి. గ్రూప్ 4 ఆల్రెడీ మొత్తం ప్రాసెస్ అయిపోయింది, ఓన్లీ సెలక్షన్ లిస్టు అపాయింట్మెంట్ ఆర్డరే మిగిలిపోయాయి. ఆ రెండింటిని కూడా త్వరగా కంప్లీట్ చేస్తే మేము సార్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాం. చెప్పండి బ్రదర్, అంటే ఇట్లా డిఎస్సి వాళ్ళకైతే ఒక దసరా కానుక అంటున్నారు. సో మీ పరిస్థితి ఏంటంటే మీకు ఏమైనా వచ్చే అవకాశం అనిపిస్తుందా? హోప్స్ ఉన్నాయా? ఈ కానుకల కోసమే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అండి. కానీ డిఎస్సి చూసిన తర్వాత మాకు అనిపిస్తుంది ఇది ఖచ్చితంగా కావాలని చేస్తున్నారా లేదంటే పాసిబిలిటీ లేదా అనేది అర్థం కావట్లేదు. కానీ మేము ఫస్ట్ ఏమనుకున్నాం, టీఎస్పీఎస్సీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పినారు, ఇది చాలా పెద్ద నోటిఫికేషన్, టైం పడుతుందని. సరే కావచ్చు అని ప్రతి వీక్ రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ప్రతి వీక్కి ఒక 10 మంది అయినా అట్లీస్ట్ వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. నేను ఒక 10 రిప్రజెంటేషన్స్ ఇచ్చిన ప్రతి వీక్లో. ఎప్పుడు వచ్చినా కలిసినా ఒకటే మాట, అవుతుంది అని చెప్తారు. ఎప్పుడైతుంది ఎట్లయితుందని ఏం చెప్పారు. చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా టైం పడుతుంది. అంటే డిఎస్సి కూడా ఉన్నాయి, 11,000 పైన ఉన్నాయి వాళ్ళ వేకెన్సీస్. మావి 8,180 ఉన్నాయి. సో రెండింటికి పాసిబిలిటీ ఉంది, చేయాలనుకుంటే చేయగలుగుతారు. ఇప్పుడు మీ నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో వచ్చింది కదా, కేసీఆర్ గవర్నమెంట్లోనే వచ్చింది, December 2022లో వచ్చింది. ఇది మళ్ళీ 2 దసరాలు వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికి మాకు అపాయింట్మెంట్స్ కాదు కదా, ఒక ప్రతిదానికి ఫైట్ చేయాలి. కీకి ఫైట్ చేయాలి, జిఆర్ఎల్కి ఫైట్ చేయాలి, వెరిఫికేషన్కి ఫైట్ చేయాలి. ఫైట్ చేయకపోతే మనకి ఏది రాదు. మేము సైలెంట్గా ఉన్నాం కదా, టీఎస్పీఎస్సీ మన కాన్స్టిట్యూషనల్ బాడీ అది చేస్తుంది మాకు ఇస్తుంది అన్న హోప్తో మేము వెయిట్ చేసినాం. లేదు వచ్చి అడిగితే టీఎస్పీఎస్సీని టీజీపీఎస్గా మార్చారు, ప్రక్షాళన చేశారు. ప్రక్షాళన చేసిన తర్వాత మార్పు ఏం కనిపించట్లేదా మీకు? ప్రక్షాళన మొత్తం ఓన్లీ బాడీని ప్రక్షాళన చేశారు కానీ ప్రాసెస్ నేను ప్రక్షాళన చేయలేదండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఎక్కడైంది, ఏం ఫిల్ అయినాయి, అవుతున్నాయి కానీ అన్ని స్లో ప్రాసెసే ఉన్నాయి. ఫస్ట్ జరిగినాయి నింపితే కొత్త వాటికి చదువుకుంటాం. క్యాలెండర్ వచ్చినా హోప్ రావాలంటే ఫస్ట్ ఈ ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ఎక్కితే నెక్స్ట్ దానికి చదువుకుంటాం. మేము క్వాలిఫై అయ్యాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరం గ్రూప్ 1 క్వాలిఫై అయ్యి వచ్చినాం. కానీ ఎక్కడ హోప్ వస్తుంది?
ఇన్ కేస్ అంటే ఇక్కడికి వచ్చిన మెజారిటీ మెంబర్స్ మేము అన్ని దాంట్లో ఉన్నాం, మేము మెయిన్స్ క్వాలిఫై అయినాం, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం. కానీ మాకు జరిగింది నమ్మకం రావట్లేదు. ఫస్ట్ మీరు నింపుతారా లేదా అనేది తెలిస్తే నెక్స్ట్ దానిపైన నమ్మకంతో మేము కాంపిట్ అవ్వగలుగుతాం. లేదంటే మాకు ఇదే హోప్ గ్రూప్ 1 ఉంది, కేసులతోనే నడుస్తుంది. గ్రూప్ 4 ఏం లేదు, మీరు ఇట్లా టైం చేసుకుంటూ పోతే ఎవరో ఒకరు ఇట్లా ఉంటుంది అనమాట. సో మీరు తొందరగా ఇవ్వడం అనేది దసరా లోపిస్తే వాళ్ళలాగా మేము డిఎస్సి టీచర్స్ ఎంత అవసరమో గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ ఎంప్లాయీస్ కూడా అంత అవసరం గవర్నమెంట్కి. గవర్నమెంట్ రెస్పాండ్ కాకపోయినా, పార్టీ నాయకులు రెస్పాండ్ కాకపోయినా మీ నెక్స్ట్ వరకు అయితే ఆగేది లేదు సార్. ఖచ్చితంగా మేము వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాం. ఇది మా జెన్యూన్ 1:1 మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళం. మేము ఏదో వస్తుందా లేదని టెస్ట్ చేసుకోవడానికి రాదు. జాబ్ వచ్చిన నిరుద్యోగులం మేము. మిగిలిన వాళ్ళందరూ జాబ్ రాక నిరుద్యోగులు ఎట్లున్నారో మన గవర్నమెంట్ జాబ్ వచ్చిన నిరుద్యోగులను కూడా తయారు చేస్తుంది కొత్తగా. సో ఇట్లాంటివి ఉండొద్దు, మాకు వచ్చిన వాళ్ళకి ఇవ్వండి కంప్లీట్గా. మీరు ఎట్లనైతే హామీ ఇచ్చినారో మేము ముందుండి గవర్నమెంట్ గెలిపించుకున్నాం కదండి. కాంగ్రెస్కి ఎంతో ఇబ్బంది ఉంటేనే కాంగ్రెస్ పైన హోప్ పెట్టుకొని ఖచ్చితంగా గెలిస్తే మన లైఫ్ మారుతుంది, మన ఎంప్లాయ్మెంట్ మారుతుంది అనే హోప్తో మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చుకున్నాం అందరం. ఇచ్చుకున్న తర్వాత ఏం చేంజ్ అయింది? ప్రతి నోటిఫికేషన్ ఇచ్చిన టైంలో ఫిల్ అవ్వాలి, ప్రతిదీ ఇచ్చినట్టుగా జరిగిపోవాలి. అట్లా జరిగితే హోప్ ఉంటుంది, అందరం ప్రిపేర్ అవుతాం. లేదు అంటే ఈ హోప్లెస్ సిచ్యువేషన్ ఉంటుంది, మన బాడీని నమ్మే సిచ్యువేషన్ అయితే ఉండదు. గవర్నమెంట్ హామీ ఇచ్చినట్టు పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. డిఎస్సి లాగానే మాది కూడా దసరా లోపు ఇచ్చేయాలి. ఇప్పుడు గాంధీ భవన్కి వెళ్ళి ఏమైనా కలిసే అవకాశం ఉందా, లేకపోతే ఇక్కడనే మీరు ఏమైనా నిరసన వ్యక్తం చేస్తారు? మేము గాంధీ భవన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసినాం, సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆపినారు. కానీ మేము వెళ్ళి మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అయితే మేము వెళ్తాం. టీఎస్పీఎస్సీ కూడా వెళ్ళి మా రిప్రజెంటేషన్ ఎప్పటిలాగానే ఇస్తూ ఉంటాం. మాకు ఆన్సర్ అయితే ఇవ్వాలి ఈరోజే. ఇది మొత్తం మీద గ్రూప్ 4కి సంబంధించి దాదాపు 8,000 పోస్టులు, 8,000 పోస్టులో 99 డిపార్ట్మెంట్లు, దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. 2 దసరాలు ముగిసినాయి. సో అయినా మమ్మల్ని రేవంత్ సర్కార్ పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ అపార్ట్మెంట్ ఇస్తే సరిపోద్ది. సో డిఎస్సి అభ్యర్థులకు ఏ విధంగా అయితే దసరా కానుకగా ఎల్బీ స్టేడియంలో మీరు ఒక వేదికను ఏర్పాటు చేశారు, అదే వేదిక మీద మాకు కూడా ఖచ్చితంగా మీరు పట్టాలు ఇవ్వాలి, మాకు కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి మమ్మల్ని కూడా మాకు ఒక తీపి కబురు చెప్పాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 300-400 మంది ఇక్కడికి వచ్చారు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు 2 ఏళ్ల నుంచి 423 రోజుల నుంచి మేము నిరీక్షణ వ్యక్తం చేస్తూ ఉన్నాము, వేచి చూస్తూ ఉన్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి రేవంత్ సర్కార్ ఎట్లా స్పందిస్తుందో చూడాలి. గతంలో 317 జీవో బాధితులు కూడా వాళ్ళంతా డిమాండ్ చేశారు, వాళ్ళది కూడా సేమ్ ఇష్యూ. సో వీళ్ళది కూడా సేమ్ ఫైనల్గా వీళ్ళకి ఫైనల్ రిజల్ట్ ఇవ్వడము, వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం. మరి వీళ్ళ పట్ల ఎట్లా స్పందిస్తో చూద్దాం. మంత్రులు కలిసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు, పీసీసీ అధ్యక్షుని కలిసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. గాంధీ భవన్ వస్తే ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ వల్ల పక్కకు నిల్చోబెట్టాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి రాష్ట్ర సర్కార్ వీళ్ళని ఎట్లా చూడబోతుంది ఏందనేది. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.